శ్రీమాత్రే నమః. సద్గురు జ్యోతిష్యాలయం నుండి 2026 జూన్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి, మేషరాశి నుంచి మీనరాశి వరకు. ప్రతి వరకు ఒకరికి ఒక క్యూరియాసిటీ, నాకు ఈ వారం ఆరోగ్యం ఎలా ఉంటుంది, ఉద్యోగం ఎలా ఉంటుంది, వ్యాపారం ఎలా ఉంటుంది, నా జీవితం అంతా ఎలా ఉంటుందని తెలుసుకునే ఒక తాపత్రయంలో మా ఛానల్ చూస్తున్నటువంటి మిత్రులారా, చూస్తున్నారు కదా, సబ్స్క్రైబ్, ఒక లైక్, ఒక షేర్, ఒక గంట గుర్తు కొట్టేద్దామా? రైట్. ఇక వ్యవహారానికి వెళ్ళేటప్పటికీ ఈ వారం అంతా కూడా గ్రహాలు ఎలా ఉన్నాయి, ఫస్ట్ గ్రహాల యొక్క స్థితిని బట్టే కదా ఈ వారం అంతా ఎలా ఉంటుందో చెప్తాము. గురు భగవానుడు కర్కాటకలో ఉచ్చ స్థితిలో ఉన్నాడు, అద్భుతాన్ని ఇస్తున్నాడు. శని మీనరాశిలో వక్రగతిలో ప్రభావం చేస్తున్నాడు. కుజుడు సింహరాశిలో ఉండడం వల్ల ధైర్యం, రాజకీయ నాయకత్వ అంశాలు జరపబడుతున్నాయి. రాహు కుంభంలో, కేతు సింహంలో ప్రభావం చెబుతున్నారు. ఇవన్నీ కూడా చంద్రగ్రహ రాశి ప్రకారంగా చూస్తున్నాం. జాతకం పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే, కానీ జాతకం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ యొక్క జీవితాన్ని నమ్మండి, మీ యొక్క ఇష్టదేవాన్ని నమ్మండి. తులారాశి మిత్రులారా, ఈ వారం మీకు ఎలా ఉంది అని అంటే ఎత్తగానే మీకు ఆరోగ్యం పట్ల చూపడం జరుగుతుందండి. కొంచెం ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండవలసినటువంటి వారేం, ఏదో ఒక శస్త్రచికిత్స అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. ఒత్తిడిని తగ్గించుకోండి. వ్యవసాయదారులకి మిశ్రమంగా ఉంది. విద్యార్థులు బాగా కష్టపడాలి. మీ యొక్క చదువుని కాన్సన్ట్రేషన్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలంటే కష్టపడాలి. ఇంకా ప్రేమికుల మధ్య కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉన్నాయి. కుటుంబ సభ్యులతో ఆనందకరంగా మీ పాత్రను పోషిస్తారు. విదేశీయ ఉద్యోగం, విదేశీయ చదువు కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి వీసా లేదా ఇమిగ్రేషన్లో కాస్త డిస్టర్బెన్స్ కనబడుతున్నాయి, జాగ్రత్త పడండి. విదేశీయ వ్యాపారం చేసే వాళ్ళకి, ఎక్స్పోర్ట్స్ బిజినెస్ వాళ్ళకి ఇది బాగుంది. ఇంకా సినిమా, టీవీ కళారంగం వారికి కొత్త అవకాశాలు, ఆడిషన్స్, ప్రేక్షక ఆదరణ ఇవన్నీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ప్రజాక్షేత్రంలో కాస్త ఇబ్బంది కనబడుతుంది, జాగ్రత్త. మీ మాటకు ప్రాధాన్యం తగ్గే అవకాశాలు కనబడుతున్నాయి. ఇక రియల్ ఎస్టేట్లో ఆస్తి విలువలు పెరిగే అవకాశాలు ఉన్నాయి, కాస్త వెయిట్ చేయండి, మంచి అవకాశాలు. కోర్టు వ్యవహారాలు మీకు రాజీ మార్గం ద్వారానే ఫలితం వస్తుంది, కానీ వ్యవహారికంగా మీకు ప్రతికూల ఫలితాలు కనబడుతున్నాయి. కొత్త వ్యాపార ఒప్పందాలు ఇప్పుడు వద్దు. వ్యాపారస్తులకి భాగస్వామి వ్యాపారాలు చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగస్తులకి మిశ్రమ ఫలితాన్ని కూడా కల్పిస్తుంది. షేర్ మార్కెట్ ట్రెండింగ్ ని హెచ్చుతగ్గులు కనబడుతున్నాయి. ఎఫ్ఎంసీజీ రంగాల వారికి దృష్టి పెట్టుకోవచ్చు చెప్పచ్చు. సర్వీస్ సెక్టార్ల వారికి, మార్కెటింగ్, సేల్స్, కస్టమర్ రిలేషన్ రంగాల వారికి కొత్త క్లయింట్లు, కొత్త ఒప్పందాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. ఉద్యోగస్తులకి ఉన్నతాధికారుల యొక్క నుంచి ప్రెషర్ వస్తుంది. మీ కింద ఉద్యోగస్తులకి తోటి ఉద్యోగస్తుల మధ్య మిశ్రమ ఫలితాలు. ఓవరాల్ ఈ వారం జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక వారంగా కూడా చెప్పడం జరుగుతుంది. అదృష్ట సంఖ్య 6. తెలుపు రంగు మీకు చాలా కలిసి వస్తుంది. పడమర దిక్కు చాలా మంచిది. మీకు కనకదారా స్తోత్రం, అమ్మవారి యొక్క పారాయణం చేయండి, లేదా చండీ హోమం, చండీ పారాయణం చేసుకోండి, చాలా మంచిది. పేదవాళ్ళకి వస్త్రాలు దానం ఇవ్వండి. బాలబాలికలకి పుస్తకాలు, పెన్సిల్ బ్యాగ్స్ అంటే కూడా ఇవ్వండి. అద్భుతమైనటువంటి ఫలితాలు పొందుతారు. విజయోస్తు. ఇంకను మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవడానికి మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరనే తెలుసుకోవాలని అనుకుంటున్నాము, అయితే ఏం చేస్తారంటే డిస్ప్లేలో కనబడుతున్నటువంటి నెంబర్కి మీ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్, మీ ప్లేస్ ఆఫ్ బర్త్, మీ టైమ్ ఆఫ్ బర్త్ కంపల్సరీ పెట్టండి. వాట్సాప్ చేయండి, తప్పకుండా మా అడ్మిన్స్ మీకు రిప్లై ఇస్తారు. ఇంకా ఈ జాతకం కాకుండా మాకేమైనా ఇంకా అదృష్టకరమైనటువంటి వస్తువులు ఏమైనా ఇస్తారంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి కరుంగాళి మాల కూడా మన యొక్క ఆర్గనైజేషన్ నుంచి వస్తుంది. మన దేవాలయంలోనే పూజ చేసి అందిస్తున్నాము. కావలసిన వారు సంప్రదించారు. దేవుడు మనకు జీవితంలో పరీక్షలు ఎందుకు పెడుతున్నారని ఒక ప్రశ్న అడుగుతున్నారు. దేవుడు మనకు పరీక్షలు పెట్టడం, మనకు ఆయనకేం పని లేదండి. మిమ్మల్ని ఎంచుకొని మీకు పరీక్షలు పెట్టడం అనేది కాదు. మనం ఎంచుకున్నటువంటి దారి, ఆ దారిలో మనం పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు నీ యొక్క రాత ఇది అని చెప్పి రాసి పంపించేస్తాడు.
అర్థమైందా? ప్రతి ఒక్కరికి కూడాను ఈ యొక్క తల్లిదండ్రులకి పిల్లవాడు గాను, ఒక భార్యకు ఒక భర్తకు భర్త భార్య గాను, భార్యకు భర్త గాను, పిల్లలు గాను, అత్తమామలు గాను, ఫ్రెండ్స్ గాను, ఉద్యోగం గాను, వృత్తి గాను నిర్ణయించబడింది మరణం వరకు. మరి ఇందులో వచ్చే పరీక్షలు అంటారు చూసారా, భగవంతుడు దీన్ని కొంచెం ఫర్నిష్ గా చెప్పుకుంటే చెరిష్ ద గిఫ్టర్, అబ్యూస్ ద గిఫ్టర్ అని అంటారు అనమాట. భగవంతుడు మనకు ఒక అద్భుతమైనటువంటి గిఫ్ట్, ఈ శరీరాన్ని ఇచ్చాడు. దేహో దేవాలయ భక్తి అని చెప్పేసి ఒక జీవితాన్ని, మానవ జన్మనిచ్చాడు. ఇందులో మనం చక్కగా పరోపకారార్థి ఇదం శరీరం అనుకుంటూ మనం చేయాల్సిన కార్యక్రమాలు చేసుకుంటూ ఇతరులను చేసుకుంటూ పోతే అన్ని రకాలుగా ఉంటుంది. ఎప్పుడైతే మనలో స్వార్థం అది వస్తుందో, ఆశ అవన్నీ పెరుగుతుందో, అప్పుడు దారి తప్పుతూ ఉంటాం. ఆ దారి తప్పినప్పుడు అవసరాలు పెరుగుతాయి. ఆ అవసరాలకు తగ్గట్టుగా అవకాశాలు ఉండదు. దానికి అప్పులు చేయడము, లేకపోతే ఇతరులను ఏమార్చడము, సమాజంలో ఇబ్బంది పెట్టడము. దాన్ని మనం ఏం చేస్తాం, భగవంతుడు నాకే ఇన్ని కష్టాలు ఇస్తావా అని భగవంతుడిని బ్లేమ్ చేయడం. ఆయనకి ఏమైనా పన? మీరు పుట్టినప్పటి నుంచి మీరు మరణించేంత వరకు ఒక్క క్షణం కూడా ఆగకుండా గుండె కొట్టుకుంటూ ఉంటుంది. అప్పుడు మీకు పరీక్ష పెడుతున్నాడా భగవంతుడు, అనుగ్రహం ఇస్తున్నాడా? మనమైనా ఒక్కొక్కసారి శ్రద్ధగా ఉండం, అలా పడుకుంటా ఇలా లేస్తాం. మీరు పడుకున్నా, లేసినా, తిన్నా, ఏమేమి వేషాలు వేసినా వాటన్నిటినీ సగిస్తూ భావిస్తూ మీ హృదయంలో లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ను కొట్టుకుంటూ ఆ ప్రాణవాయువుని ఇచ్చే భగవంతుడికి కృతజ్ఞత చెప్పండి. కానీ భగవంతుడు ఇబ్బంది పెట్టాడు, భగవంతుడు అనుగ్రహప్రదాయుడు. మీ ఆశలు, మీ అలవాట్లను అదుపులో పెట్టుకుంటే జీవితం అంతా సుఖ సంతోషాలతో ఉంటారు. విజయోస్తు. గురుగారు, ఒక ప్రశ్న ఉందండి. నిజమైనటువంటి భక్తి అంటే ఆలయానికి వెళ్ళడమేనా? ఆలయానికి వెళ్ళే పూజలు, పురస్కారాలు, హోమాదులు చేస్తేనే భక్తియా, లేకపోతే ఏ రకంగా ఉండొచ్చు అని అంటే, ఇప్పుడు మాధ్యమాల ద్వారా చూస్తున్నారు చూసారా, యూట్యూబ్ ద్వారాను, టీవీ ద్వారాను చూస్తున్నారు కదా. ఎలా మీకు నేను కనెక్ట్ అయ్యాను? త్రూ శాటిలైట్ ద్వారా వెళ్ళి మీకు నేను కనెక్ట్ అయ్యాను కదా. అలాగే భగవంతుడి దగ్గరికి కూడా అలా కళ్ళు మూసుకొని ఉండగా ఆ స్వామివారి యొక్క దివ్యమంగళ తేజోమయమైనటువంటి రూపం కనబడి ఆ స్వామివారితో కనెక్ట్ అవ్వాలి. అది మీరు ఆలయంలో కూర్చుంటారా, ఇంట్లో కూర్చుంటారా, ఇంకో చోట కూర్చుంటారా అనేది కాదు ప్రశ్న. మీరు భగవంతుని ప్రార్థన చేస్తారా లేదా అనేది ముఖ్యం. ఎందుకు ఆలయాలకి ఒక ప్రత్యేకత ఉంది అని అంటే, ఒక యంత్ర ప్రతిష్ఠ చేసి నిత్య పూజలు చేసి ఒక పవిత్రమైనటువంటి భక్తులు అందరూ కూడా వచ్చి దర్శనం చేసుకున్నటువంటి ఒక ఎంతో పుణ్యాత్ములు నడిచిన భక్తుల యొక్క పాదధూళిలో భగవంతుడు ఉంటాడని చెప్తారు. కాబట్టి అక్కడ పవిత్రమైనటువంటి స్థలంగా ఉంటుంది. కాబట్టి ఆ దేవాలయాలకి వెళ్ళి దర్శనం చేసుకోవడం అనేది ఒక సిస్టమ్ ఉంది. కాబట్టి అక్కడ మంత్రోచ్చారణతో ఉంటుంది. కాబట్టి అక్కడికి వెళ్ళడం మంచిది. మన ఇంటిలో కూడా దేవాలయము, ఒక దేవుడు రూమ్ అనేది ఉంటుంది, అక్కడ ఉంటుంది. కానీ 24 గంటల సేపు మనలో ఆత్మ అనే ఒక దేవుడు మనల్ని పరీక్షిస్తూ చూస్తున్నాడు. తత్వమసి, దట్ ఈస్ కాల్ తత్ త్వం అసి. నువ్వు దేన్నైతే చూడడానికి, దేన్నైతే పొందడానికి ప్రపంచంలో తిరుగుతున్నావు అది నీలోనే ఉంది, చూసుకో. అహం బ్రహ్మాస్మి అని చెప్పాడు. భగవంతుడు నీలోనే ఉన్నాడు. శివం శివం శివం. ఈ శివం లేకపోతే దాన్ని శవం 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 అంటారు. కాబట్టి దేవాలయానికి పూజ చేయాలా, నీలో పూజ చేయాలా అనేది కాదు. పూజ చెయ్యి, కనెక్ట్ అయ్యి భగవంతుని. నువ్వు పూజించకపోతే కొట్టడు భగవంతుడు, కానీ పూజిస్తే నువ్వు ఇంకా బాగుంటావు. బాగా గుర్తుపెట్టుకోండి. ఆర్గ్యూ చేయడం వల్ల మనం బాగుంటామా, నెగిటివ్ అవుతామా అని అంటే, ఆర్గ్యూ చేయడం వల్ల నెగిటివ్స్ వస్తుంది. కానీ నువ్వు ఆర్గ్యూ చేయకుండా సైలెంట్ గా ఉంటే బాగా అయిపోతామంటే బాగా అయిపోమట. కానీ నెగిటివ్ అనేది తగ్గిపోతుంది. చాలదా? అదే భగవంతుడు. దేవాలయానికి వెళ్ళడం, మనం చేయడం అనేది కర్మ ఫలితం తప్పకుండా మనల్ని చేరుతుంది. అంటే కర్మ రిటర్న్స్ అంటారు చూసారా. అవును, ఎదుటి వాళ్ళకి ద్రోహం చేయాలి అని అనుకుంటే ఇక్కడ చూడండి, చెయ్యి నేను ఇలా పెట్టాను, నేను నిన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నాను అని ఒకటి చెయ్యి అక్కడ చూపిస్తుంది. ఇక్కడ 1, 2, 3 వేళ్ళు నిన్ను చూపిస్తుంది. పైన భగవంతుడు చూస్తున్నాడు. 3 వేలు సమాజం నిన్ను చూస్తుంది, భగవంతుడు పైన చూస్తున్నాడు. కానీ నువ్వు చూపే వేలు ఒకటే అనమాట. అఫ్ కోర్స్ నువ్వు ఎవరికైనా చెడు చేస్తే 4 రకాలైనటువంటి చెడు నీకు రిటర్న్ ఖచ్చితంగా వస్తుంది. నువ్వు మంచి చెయ్యకపోయినా పర్లేదు, కానీ చెడు చేయకుండా ఉండు. అదే ఇతరులకు చేసే సమాజంలో ఒక మంచి విశేషం. అందుకే కర్మ రిటర్న్స్, విజయోస్తు. కృష్ణుడు మహాభారతంలో యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు? ఇక్కడ మీకు మంచి ప్రశ్న. ఆయన కూడా, కృష్ణుడు కూడా యుద్ధం చేయమని చెప్పలేదు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. రథసారథిగా అర్జునుడికి పార్థసారథిగా కూర్చున్నాడు ఆయన. ఈయన పోయి యుద్ధం చేయడ కర్మణ్యేవా నివాసస్తే మాపడే సుఖదాసన. ఈయన ఏం చెప్పాడు? మనమందరూ కూడా 732 శ్లోకాలు ఉన్నటువంటి భగవద్గీతను శ్రీకృష్ణుల వారే మనకు అందించారు. కొన్ని అధ్యాయాల వరకు ఆ అర్జునుడు
ఆయన ఒక రైడర్ లాగా చూశాడు, ఒక సారథి లాగా, ఒక డ్రైవర్ లాగా చూశాడు. అప్పటి వరకు నేను క్షత్రియుడిని, నేను ధర్మరాజు యొక్క తమ్ముడిని, పంచపాండవుల ఒకడిని అనే ఒక ప్రౌడ్తోనే ఆ అర్జునుడు ఉంటూ ఉంటాడు. ఆ యొక్క 11వ అధ్యాయాన్ని చెప్పేటప్పుడు విశ్వరూప అవతారం అని ఒకటి వస్తుంది. ఆ అధ్యాయంలో స్వామివారి విశ్వరూపం ధరించి అర్జునుడికి దర్శనం ఇస్తాడు. దర్శనం ఇచ్చి అప్పటి నుంచి అర్జునుడి యొక్క బాడీ లాంగ్వేజ్ మారిపోతుంది. ఎందుకంటే స్వామి ఎటు తల ఎత్తినా స్వామివారు కనబడట్లేదట. అంటే అంతటి మహానుభావుడికి యుద్ధం ఒక లెక్కన కాదు కదా. ఎంటైర్ భగవద్గీతలు ఎక్కడ కూడా యుద్ధం గురించి చెప్పలేదు. స్వామివారు చెప్పినటువంటి ఆ 700 శ్లోకాల భగవద్గీతలో కూడా యుద్ధం గురించి మాట్లాడలేదండి, జీవితం గురించే మాట్లాడారు. శ్రీకృష్ణుడు జీవితాన్ని ఉపదేశించడానికే ఉన్నాడే కానీ యుద్ధం గురించి ఉపదేశించడానికి కాదు. మనం ఆనందంగా ఉంటే శ్రీకృష్ణుడు ప్రేమగా కనబడతాడు. మనం కొంచెం మాలిన్యంగా ఉంటే అది యుద్ధ వాతావరణంగా కనపడుతుంది. మన యొక్క బుద్ధిలోని మంచి చెడు రెండు ఉంది కాబట్టి ఆ మంచి చెడుని ఎదిగి నువ్వు ముందుకు వెళ్ళు అని భగవద్గీతలో యొక్క సారాంశంగా శ్రీకృష్ణుడు చెప్పారు. కాబట్టి అందుకే శ్రీకృష్ణుడు యుద్ధం చేయమని చెప్పలేదు, అధర్మాన్ని మాత్రం జయించమన్నాడు కానీ యుద్ధం చేయమనలేదు. భయభక్తులతో ఉండాలి అన్నారు. భక్తి ఉంటే భయం ఎందుకు ఉండాలంటే భయభక్తులతో ఉండాలి. అక్కడ ఎదుటి కూర్చున్నది మనం ఒకళ్ళమే, ఈ ప్రపంచాన్ని ఏలే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అక్కడ కూర్చున్నాడు ఎదురుగుండా. ఆయన చూసినప్పటికీ భయభక్తి ఉండాలి. దేవుని చూసినప్పుడు ఆ భయం ఉండాలి, భక్తి ఉండాలి. ఆ ఒక దేవుడు కనబడని ఒక గొప్ప శక్తిగా అక్కడ కూర్చున్నాడు. దైవం మానుష రూపేణ. అది ఎలా కనబడుతున్నాడు? తల్లిదండ్రిగా, గురువులుగా, సమాజంలో పెద్దవాళ్ళుగా, అర్చకులుగా, ఆరాధులుగా ఉన్న వాళ్ళని అందరినీ కూడా ఒక ప్రేమగా చూస్తే సాక్షాత్ భగవంతుని చూసినట్టుగా ఆ భయభక్తితో ఉండాలి అని అంటారు. ఆఖరికి మనకు విద్య నేర్పించిన టీచర్ దగ్గర కూడా భయభక్తులతో ఉండాలి. అదే దేవుడికి ఇచ్చే మన మర్యాద, విజయవస్తు. మనిషి యొక్క గొప్పతనం ధనంలో ఉంటుందా, ధర్మంలో ఉంటుందా అంటే పరోపకారార్థే ఇదం శరీరం. ఇతరులు బాగుండాలని ఎవరైతే కోరుకుంటారో వాళ్ళే దేవుళ్ళు. మంచి గుణం వాళ్ళ దగ్గరే ఉంటుంది. డబ్బులు సంపాదించాలి, డబ్బులు అవసరం ఉంది. ఆ డబ్బులు క్షేత్రస్థాయిని పెంచే విధంగా ఉండాలి కానీ క్షేత్రాన్ని నాశనం చేసే వాళ్ళ దగ్గర ఉండకూడదని చెప్తారు. కాబట్టి మంచితనంతో ఉన్న వాళ్ళు అందరూ క్షేమంగా ఉండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటారు. విజయవస్తు.